క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం కరుణాపురంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో సంఘాల ఫౌండర్ డాక్టర్ పాల్సన్ రాజ్ మాట్లాడుతూ అనేక మంది భక్తులు వచ్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రభువును ఆరాధించి ప్రభు దీవెనలో ఆశీస్సులు పొందారని, క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న వారి యందు యేసు ప్రభు దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. క్రిస్మస్ సందర్భంగా దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ ప్రభువును కోరుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జయప్రకాష్, సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, సంఘ కాపరులు, క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిర సేవకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి కూడి వచ్చినటువంటి నా సోదరి సోదరులందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాం. ఈ క్రిస్మస్ పండుగ క్రీస్తు పూర్వము క్రీస్తు శకం, దీన్ని ఎవరూ కాదని సత్యం చారిత్రక సత్యం అనేటువంటి మాట, క్రీస్తు శకం నుంచే యుగారంభం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఆ దేవదేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన మహిమను వదిలి శరీరధారి ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. దేని కొరకు? ఈ లోకంలో ఉన్నటువంటి పాపాల నుండి ఈ ప్రజానీకాన్ని అందరినీ రక్షించాలని నిపుణులు రావడం జరిగింది అనేటువంటి వాటికి అందరం గుర్తెత్తా ఉన్నాం. అందుకే ఆయన పేరు యేసయ్య అన్నారు, ఇమాన్యుయేల్ అని పేరు పెట్టుకొని చెప్పడం జరిగింది అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం. నేను జరిగినటువంటి కార్యక్రమాల్లో ఇందాక అయ్యగారు సెలవిచ్చున్నారు. నేను కష్టాలలో ఉన్నా, నేను ఇరుకు ఇబ్బందులలో ఉన్నా, నేను ఐశ్వర్యంతో ఉన్నా, నేను అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా అయ్యగారు, ప్రకాశమయ్య గారు, పాల్సనయ్య గారు మీరందరూ ఎంతో ప్రేమతోటి నన్ను ఆదరించి, అభిమానించి, నన్ను ఇందులో రానిచ్చి మీతో భాగస్వామి అయ్యేటువంటి ధన్య అవకాశం ఇవ్వడం జరిగిందన్నటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం. ఇది వాక్యానుసారం. కుటుంబ సభ్యులు వదిలిన మీ అందరికి శుభాలు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవుల కొరకు ఈ లోకానికి వచ్చి ఇదిగో మన కొరకు జన్మించిన దినం, ఇది పర్వదినం. మీ అందరికి దేవుడు వెలుగు నింపి పరిశుద్ధాత్మను నింపి బలంగా వాడుకును గాక. ఆమేన్.